హాయ్ ఫ్రెండ్స్, పుదుచేరి నుంచి మహాబలిపురానికి 95 కిలోమీటర్స్ దూరం 2 అవర్స్ బస్సులో ట్రావెల్. ఈసీఆర్ జంక్షన్ లో డ్రాప్ చేశారు. అక్కడి నుంచి ఓతువాడి జంక్షన్ అని నా గెస్ట్ హౌస్ దగ్గరికి 2 కిలోమీటర్స్ దూరం. ఇదే జంక్షన్ లో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. ఓతువాడి జంక్షన్ జస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి 50 మీటర్స్ లోనే బీచ్ ఉంది. ఇక్కడ కూడా మీకు బైక్స్ రెంట్కి దొరుకుతాయి, కానీ దాని అవసరం పడదు. ఎందుకంటే అన్ని టూరిస్ట్ ప్లేసెస్ జస్ట్ 1, 2, 3 కిలోమీటర్స్ పక్కనే ఉంటాయి. ఒక్క రోజులో కవర్ చేసేయచ్చు. మొదటిగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న షోర్ టెంపుల్ ఆలయానికి వచ్చాను. ఇది సముద్రం ఒడ్డున ఉన్నందునే దీనికి షోర్ టెంపుల్ అని పేరు వచ్చింది. పల్లవ రాజులు 7వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శివుడు, విష్ణుదేవులకి అంకితం చేయబడింది. రాతితో చెక్కిన ఈ దేవాలయం యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇక్కడికి వస్తే సముద్రగాలి, పక్కనే ఉన్న బీచు, రాతి శిల్పాలు చూసి మనసు ఆనందంగా ఉంటుంది. షోర్ టెంపుల్ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ దూరంలో అర్జున్ తపస్సుకు వెళ్ళాను. ఇది ఒక గొప్ప రాతి శిల్ప కళాఖండం. ఇది ఒక పెద్ద రాతిపై చెక్కబడి ఉన్న శిల్పం. దాదాపు 100 అడుగుల పొడుగు, 40 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇక్కడ అర్జునుడు శివుడిని ప్రసన్నం చేయడానికి చేసిన తపస్సు, అలాగే గంగాదేవిని భూమికి దిగి వచ్చే కథానం కూడా చూపించారు. ప్రత్యేకంగా రాతిలో చెక్కిన ఏనుగులు చాలా నిజంగా ఉన్నట్టు ఉంటాయి. అందుకే ఇది ప్రపంచంలోనే గొప్ప రాతి శిల్పాల్లో ఒకటిగా గుర్తించబడింది. మహాబలిపురం చాలా ప్రత్యేకంగా కనిపించే రాతి అద్భుతం ఇది. ఒక పెద్ద గుండ్రమైన రాయి ఒక కొండ చేరువుపై సంతులనం కోల్పోకుండా నిలబడి ఉంటుంది. దీనిని కృష్ణుడు వెన్నబంతి లేదా కృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారు. దాదాపు 250 టన్నులు బరువున్న ఈ రాయి వేలలు ఏళ్లుగా కదలకుండా అలాగే ఉంది. రాతితో చెక్కిన 3 గర్భగృహాల ఆలయం కనిపిస్తుంది. దీనిని ట్రిపుల్ కట్ ష్రైన్ అని కూడా అంటారు. ఆలయం ముందు గోపికలు వెన్న చిలకడానికి వాడినట్టుగా ఉన్న రాతి పాత్ర ఉంది. దీనిని గోపీచూర్ణ అంటారు. చరిత్ర, పురాణం, కళ ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఈ చెట్టు ఏంటో వింతగా ఉంది. ఇదిగో గణేష్ రథం, ఒక రాయితో చెక్కిన అద్భుతం. మొదటి శివాలయం అయినా ఇప్పుడు గణేశుడికి ఆలయంగా మారింది. చిన్నదైన మహాబలిపురం శిల్పకళా వైభవం ఇందులో బాగా కనిపిస్తుంది. ఇది రాయగోపురం. మహాబలిపురంలో అద్భుతంగా కనిపించే పెద్ద గోపురం. పూర్తిగా నిర్మించకపోయినా పల్లవులు కళా నైపుణ్యం రాతి మీద స్పష్టంగా కనిపిస్తుంది. మహాబలిపురంలోని పాండవ రథాల్లో ఒకటి ద్రౌపది స్నాన మందిరం. చిన్నదైన అందమైన శిల్పాలతో కళ్ళుకు విందుగా ఉంటుంది.
ఇది రామానుజ మండపం, రాతితో చెక్కిన గుహ ఆలయం. మొదటి శివుడు ఆలయం, తర్వాత రామానుజాచార్యులు అనుచరులు దీనిని ఉపయోగించారు. చిన్నదైన ఇందులోని శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. మహాబలిపురంలో ఆలయాలతో పాటు మ్యూజియంలు కూడా చాలా ప్రత్యేకం. లైట్ హౌస్ మ్యూజియంలో పాత నావిగేషన్ పరికరాలు, షిప్ మ్యూజియంలో సముద్రయానం చరిత్ర చూసి ఇక్కడ గొప్ప సముద్ర వాణిజ్య మనకి తెలుస్తుంది. లైట్ హౌస్ పైకి ఎక్కితే సముద్ర దృశ్యాలు మైమరిపిస్తుంది. అర్జున తపస్సు చుట్టూ ఒక ప్రదేశంలో కృష్ణుడి వెన్నబంతి నుండి లైట్ హౌస్ వరకు, రథాల నుండి మండపాలు వరకు అన్నీ కనిపిస్తాయి. అందుకే మహాబలిపురం టూర్ చాలా ఈజీగా ఒక్క రోజులోనే పూర్తి చేయవచ్చు. ఇదే మీరు చూస్తున్నది బాయ్. అసలు సముద్రంలో నౌకలకు మార్గదర్శనం చేసేది. ఇదే న్యూ లైట్ హౌస్. పైకి ఎక్కడం కొంచెం కష్టమైన పైనుండి కనిపించే సముద్రం, ఆలయాలు, పట్టణ దృశ్యాలు నిజంగానే మైమరిపిస్తుంటాయి. ఇది మహిషాసురమర్దిని మండపం, రాతితో చెక్కిన గుహ ఆలయం. ఇక్కడ దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన శిల్పం. మరోవైపు శేషాయనంలో విష్ణువు కనిపిస్తారు. ఇది ఓల్డ్ లైట్ హౌస్, పల్లవుల కాలంలో నిర్మించిన పురాతనమైన దీపస్తంభం. పక్కనే న్యూ లైట్ హౌస్ ఉంది. అర్జున తపస్సు దగ్గర నుండి పంచరథాలు వరకు సుమారు 500 మీటర్ల దూరం. నడిచేటప్పుడు రోడ్డు పక్కన ఎన్నో రాతి శిల్పాలు, దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడ కళాకారులు ఇప్పటికీ రాతిని చెక్కుతూ అద్భుతమైన విగ్రహాలు, శిల్పాలు తయారు చేస్తున్నారు. ఇది చూసి చాలా సంతోషం కలిగింది. మహాబలిపురం శిల్పకళ సంప్రదాయం ఇప్పటికీ బతికే ఉందని అర్థమవుతుంది. ఇవే పంచరథాలు, ఒకే రాతిని చెక్కి చేసిన 5 అద్భుత రథాల్లాంటి దేవాలయాలు. పాండవులు పేరులతో పిలువబడే ఈ రథాలు మహాబలిపురం శిల్పకళ వైభవానికి సాక్ష్యం. ద్రౌపది రథం చిన్నదైన దుర్గాదేవి శిల్పంతో ప్రత్యేకం. అర్జున రథం చిన్నదైన అందమైన శిల్పాలు ఉన్నాయి. భీమరథం పొడవుగా ఉంటుంది. ధర్మరాజు రథం 5 రథాల్లో పెద్దది. నకుల సహదేవుల రథం ఏనుగు విగ్రహంతో ప్రసిద్ధి.
మళ్ళీ నేను ఈసీఆర్ హైవేకి వచ్చి అక్కడ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉండే చెన్నై ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. అలా ఒక రోజు అరుణాచలం, 2 రోజులు పుదుచేరిలోని, ఒక రోజు మహాబలిపురం చూసి నా అద్భుతమైన ట్రిప్ ముగిసింది. ధన్యవాదాలు. ఈ వ్లాగ్ మీకు ఉపయోగకరంగా, ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను.